'బెల్లకొండ సాయి శ్రీనివాస్', 'మంచు మనోజ్', 'నారా రోహిత్' ఈ ముగ్గురు కలిసి మూవీ అయితే ఒక మల్టీ స్టార్‌గా అయితే రాబోతుంది భయ్యా ఈ మూవీ. ఎందుకంటే ముగ్గురు హీరోలతో అయితే మల్టీ స్టార్ రావడం అయితే మామూలు కష్టం కాదు భయ్యా. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి అయితే ఫ్లాప్‌లు అయితే చాలా మూవీస్ అయితే ఉన్నాయి భయ్యా. ఈ మధ్య అయితే పెద్ద పాపులర్ అయితే కాలే భయ్యా ఈ మూవీస్, వీళ్ళ ముగ్గురు మూవీస్ అయితే. 'బెల్లకొండ సాయి శ్రీనివాస్' అయితే 'ఛత్రపతి' మూవీ ఆకట్టుకోలేకపోయాడు. ఇంకా మనసుకి అయితే మూవీలో ఈ మధ్యలో అయితే మూవీస్ అయితే లేవు భయ్యా. దాని తర్వాత మన 'నారా రోహిత్' అయితే 'గజిని 2' అయితే ఫ్లాప్‌ని అయితే అందుకున్నాడు భయ్యా. ఈ ముగ్గురు కలిసి అయితే ఒక పెద్ద మల్టీ స్టార్ అయితే మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీ అయితే తమిళ్‌లో అయితే ఒక డబ్బింగ్ మూవీ. అక్కడైతే పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయింది భయ్యా. తెలుగులో అయితే ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అనుకున్నాడు భయ్యా. ఎందుకంటే ఈ మూవీ అయితే ఒక ముగ్గురితో అయితే రాబోతుంది. అన్నదమ్ములకైతే రాబోతుంది భయ్యా. ఎందుకంటే ఒక లక్ష్మణుడు అయితే మధ్యలో అయితే మనం బెల్లకొండ సాయి శ్రీనివాస్ అయితే ఉండబోతున్నాడు. ఎందుకంటే ఈ మూవీ అయితే ఒక గుడి చుట్టూ అయితే తిరగబోతుంది ఈ మూవీ కథ అంతా. ఎందుకంటే ఆ గుడిలో ఒక క్రైము, ఒక యాక్షన్ ఫైట్‌తో అయితే మూవీ అయితే రాబోతుంది భయ్యా. ఎందుకంటే ఈ ముగ్గురికి అయితే ఒక హిట్ అయితే లేదు. ఇప్పుడు ఈ 'భైరవ' మూవీతో అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నారని తెలిసిపోతుంది భయ్యా. ఎందుకంటే మే 30న అయితే ఈ మూవీ అయితే థియేటర్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ ముగ్గురు నిన్నైతే ట్రైలర్ అయితే లాంచింగ్ చేశారు. నిన్న ఈ 'భైరవ' మూవీ ట్రైలర్ అయితే నిన్న లాంచింగ్ అయితే చేశారు భయ్యా. ఈ మూవీ అయితే మే 30న అయితే థియేటర్ రిలీజ్ కాబోతుంది. ఈ ముగ్గురు అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నాడు. ముగ్గురితో ఒక మంచి మల్టీ స్టార్ అయితే ఇదే ఫస్ట్ టైం భయ్యా.